రేవంత్ రెడ్డి ఏమో మాది అధికార పార్టీ, మేము ఘోరంగా ఉంటాం, అడ్వాన్స్ ఉంటాం, అది ఉంటాం ఇది ఉంటామని చెప్తాడు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు తెలియదు. 4 పేర్లు లిస్టులో పెట్టిరట. ఆ 4 ఇప్పుడు జల్లలు పడుతారు. నవీన్ యాదవ్ అని ఒకసారి, ఆయన దగ్గర పైసలు లేవు, పోటీ అయితే ఇబ్బంది అవుతుందేమో అని ఇంకోసారి, రంజిత్ రెడ్డి నిల్చోబెడదామా అంటే మరి ఎట్లా అక్కడోడు ఇక్కడ నిల్చోవచ్చా, మరి జనాలు ఓటేస్తారా, ఇదొక అంశం. అసలు అభ్యర్థినే ఖరారు చేయలే. రేవంత్ అన్నేమో జూబ్లీ హిల్స్లో గెలుపు మాదే, మేమే గెలవబోతున్నట్టుగా సర్వేలు చెప్తారు. ఎట్లా చెప్తారు సార్ సర్వేలు? అభ్యర్థిని పెట్టక ముందుకే సర్వేలు వచ్చినాయి. సర్వేలు కాంగ్రెసే అని చెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఒక కాంగ్రెస్ పార్టీ సీటు కూడా హైదరాబాద్లో చక్కగా గెలవలే. హైదరాబాద్లో కాంగ్రెస్కి పతారే లేదు. ఇవన్నీ వాస్తవాలు కదా. కాంగ్రెస్కు పల్లెటూరులో వచ్చినటువంటి సీట్లు హైదరాబాద్లో రాలే. బీఆర్ఎస్కు హైదరాబాద్లో వచ్చినటువంటి సీట్లు పల్లెటూర్లలో రాలే. ఎందుకంటే కేటీఆర్ బ్రాండ్ ఇమేజ్ పెంచారు హైదరాబాద్ది. కాబట్టి కొంత హైదరాబాద్కు పాజిటివ్ వచ్చినాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్లే ఉంటాయి. మైనార్టీలు కూడా చెప్తుర్రు, ఎంఐఎం కాంగ్రెస్కి సపోర్ట్ చేసినా సరే మేము కాంగ్రెస్కి చేయం. కాంగ్రెస్ ఏం చేసిర్రు వచ్చిన కాంచెల్లి, కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసిర్రు, కాంగ్రెస్ వచ్చినాక ఏం అభివృద్ధి జరిగింది మాకు చెప్పాలంటారు జనం. కాబట్టి మైనార్టీలు కూడా కాంగ్రెస్ వైపు లేరు, బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. బీఆర్ఎస్కి పాజిటివ్గానే ఉన్నారు. సో సునీతకు గెలుపు అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది, మేము కనుక జూబ్లీ హిల్స్లో గెలిచినాం అనుకో, గెలిస్తే జనాలందరూ గ్రాఫ్ పెరుగుతుంది, మాకు పబ్లిక్ కూడా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిచింది, జిహెచ్ఎంసీలో కూడా కాంగ్రెసే గెలవాలి, అధికార పార్టీ గెలిస్తేనే మనకి ఏమైనా అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి ఆలోచనలో జనాలు వస్తారు. కాబట్టి ఈ జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఎన్నికలు మనకు జిహెచ్ఎంసీలు కూడా ప్రభావితం చూపుతాయి. కాబట్టి జూబ్లీ హిల్స్లో పక్కా గెలవాల్సిందే అనేది రేవంత్ రెడ్డి వర్షన్. కానీ ఒకవేళ జూబ్లీ హిల్స్ ఓడిపోయారు అనుకో, వీళ్ళకి హైదరాబాద్లో ఇక పతార లేదు, హైదరాబాద్లో వీళ్ళకి గ్రాఫ్ లేదు కాంగ్రెస్ది, హైదరాబాద్లో వీళ్ళు గెలవలేరు, వీళ్ళతో కాదు అని చెప్పి ఒక ముద్ర పడిపోతుంది. కాబట్టి రేవంత్ హైదరాబాద్లో గెలవాలి, అది కూడా హైదరాబాద్ కాస్ట్లీ ఏరియా జూబ్లీ హిల్స్లో గెలవాలి. అది రేవంత్ రెడ్డి వర్షన్.